హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు ఉక్కు పిడుగు. ఈ కథను రచించిన వారు పూర్ణ గారు. ఈ కథను క్లుప్తంగా చెప్పాలంటే, మగధరాజు కుమారుడైనటువంటి దిలీపుడికి కళింగరాజు కుమార్తె అయినటువంటి మధుమతికి వివాహం నిశ్చయించబడుతుంది. కానీ మధుమతి చాలా అందగత్తె కాబట్టి ఆమెను చూసి మోహించినటువంటి ఒక భూతము తన వశం చేసుకునేటందుకు మధుమతిని తీసుకుని వెళ్తుంది. ఈ మగభూతాన్ని మధుమతి నుంచి రక్షించటానికి ఆడభూతము మధుమతిని ఒక మాయావికి, అదేవిధంగా దిలీపుడిని ఇంకొక మాయావికి ఇచ్చివేస్తుంది. వీళ్ళిద్దరినీ రక్షించుకొని తీసుకొని రావటానికి వీరేంద్రుడు చేసిన ప్రయత్నమే ఈ కథ. ఇక కథలోకి వెళ్దాం. ఉరుకుల పరుగుల మీద ఆ సత్రం ముందుకొచ్చి నిలిచాయి ఒక 25 గుర్రాలు. ఆగటంతోనే బిలబిలామంటూ వాటి మీద నుంచి దిగిన ఆ సైనికులు సత్రం అధికారిని త్రోసుకుంటూ లోపలికి వెళ్ళి ప్రతి గది తనిఖీ చేసి, ఎక్కడా ఆ అన్నా చెల్లెళ్ళు అని అడిగారు. తెలియదన్నాడు సత్రం అధికారి మల్లన్న. దానిలో సైనికుడు ఏదో అడిగేలోపే తతిమావారు, అతన్ని అడగటం ఎందుకు, ఉంటే కనపడరా, లేర్లే పోదాం పదండి అంటూ ముందు కదిలాడు. వారటు వెళ్ళగానే గబగబా వంటగదిలోకి వెళ్ళిన మల్లన్న వారు లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఏంటిది, ఏమయ్యారని అతను అనుకుంటూ ఉండగానే, బాగా గుర్తుకు తెచ్చుకో, ఏ గదిలో ఉంచావో అన్న మాటలు వినిపించాయి. ఎవరా అని చూస్తే సేనాని సూరసింహుడు. అతన్ని చూసి, మీరా అని ఒకంత భయపడినా అంతలోనే ధైర్యం తెచ్చుకొని, నాకు మీలా దొంగ దెబ్బ తీసే అలవాటు లేదు అన్నాడు మల్లన్న. దానికి సేనాని మండిపడుతూ, ఏంటి నువ్వనేది అని అడగ్గా, ఇదిగో చూడు అంటూ లేఖలు అందించాడు. వాటిలో ఒకదానిలో, మగధరాజు మణిదీపుడికి, మీ కుమారుడు దిలీపుణ్ణి మా కుమార్తె మధుమతికి భర్తగా ఎంచుకున్నాం. కాబట్టే దిలీపుడు మా రాజ్యానికి రాగా యువరాణిని కలిసే వీలు కల్పించాము. కానీ మీ కుమారుడు రాత్రికి రాత్రే యువరాణిని తీసుకుని ఉడాయించాడు. ఇది తగని పని కాబట్టి యువరాణిని వెంటనే పంపగలరు. ఇట్లు కళింగ మదనమోహనుడు అని ఉండగా, రెండో లేఖలో, కళింగరాజు మదనమోహనుడికి, మీ కుమార్తె మధుమతిని మా కుమారుడు దిలీపుడికి భార్యగా ఎంచుకున్నాం. కాబట్టే చూడవచ్చిన మీ కుమార్తెకు మా ఇంట ఆశ్రయం ఇచ్చాం. కానీ రాత్రికి రాత్రే ఇరువురు ఉడాయించారు. ఇలాంటి పనులు తగవని మీ కుమార్తెకు హితవు చెప్పి రాకుమారుణ్ణి తక్షణము పంపగలరు. ఇట్లు మగధరాజు మణిదీపుడు. 2 లేఖలు చదివిన సేనాని సూరసేనుడు, ఏమిటయ్యా ఇవి, దీనికి నాకు ఏంటి సంబంధం అని అడిగాడు కోపంగా. దానికి మల్లన్న, చూడండి, మీరే ఈ 2 లేఖలు రాసి అటు యువరాణిని ఇటు యువరాజుని మాయం చేయ పూనుకున్నారని నాకు వీరేంద్రుడు చెప్పాడు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగానే రొప్పుతూ రోస్తూ ఆ గదిలోకి వచ్చాడు ఒక యువకుడు. ఆ యువకుణ్ణి వీరేంద్రుడిగా గుర్తించిన సత్రం అధికారి మల్లన్న, ఏంటయ్యా, ఏమైంది, రాకుమార్తె మధుమతి ఏది, అసలు మీరు ఈ గదిలో నుంచి ఎందుకు పారిపోయారు అని అడిగాడు. సేనాని సూరసేనుడైతే, ఏమిటయ్యా ఇది, నేను దుష్టునని చెప్పావట, ఏమిటి ఆధారము అని అడిగాడు. దానికి గాను వీరేంద్రుడు, నేను కళింగ రాజ్యపు మంత్రి కుమారుడును. నా పేరు వీరేంద్రుడు. చిన్నతనాన్నే తల్లిని కోల్పోయిన నన్ను నా తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు. పైగా రాజుగారు నన్ను కుమారుడిలా చూసుకోసాగారు. ఆ విధంగా ఇక రాణి మధుమతి నాకు తోబుట్టువులా నా మదిలో తావు చేసుకున్నది. ఓ రోజు వేటకెళ్ళిన నేను తిరిగి వస్తూ ఉండగా ఓ 2 దెయ్యాల సంభాషణ నన్ను ఆకర్షించింది. వాటి మాటల్ని బట్టి అవి 2 పోట్లాడుకుంటున్నాయని తెలుసుకున్నాను. వాటిలో ఒకటి, చూడు, నువ్వు ఇలాగే గొడవలు పడుతూ ఉంటే ఆ పాతాళ భూతంలా నేను ఏదో ఒక రాకుమార్తెను పెళ్లాడేస్తాను అంది. దానికి రెండో దెయ్యము, ముందా పాతాళ భూతం తపస్సు పూర్తయితే కదా అది ఆ రాకుమార్తెను పెళ్లాడగలిగేది అంది. ఓసి పిచ్చిదానా, ఆ పాతాళ భూతము శక్తుల కోసం తపస్సు చేస్తున్నదే కానీ రాకుమార్తె దక్కక కాదు. సేనాని సూరసేనుడు దానికి సాయం చేస్తానన్నాడు. యువరాజును చంపే పని ఆ భూతం చేస్తే రాకుమార్తెని అప్పగించే పని సేనాని చేస్తానని మాటిచ్చాడట
అని చెప్పింది ఆ మగదయ్యం. అలాగైతే మరి తపస్సెందుకు అని ఆడదయ్యం అడిగింది. దానికి గాను మగదయ్యము ఏదో చెప్పబోయింది. కానీ ఆ మాటతో నాకు అనవసరం అనిపించి గబగబా రాజాంతఃపురానికి వచ్చి యువరాణి మధుమతికి ఈ నిర్ణయం చెప్పాను. నిన్న ఆమె రాజుగారికి ఆ విషయం చెప్పాలంది. కానీ అలా చెప్పవద్దన్నాను. పైగా అలా రచ్చ చేస్తే ఈ విషయము ఆ పాతాళ భూతం పసిగట్టి నిన్ను తీసుకెళ్ళిపోతుందని చెప్పాను. దానికి గాను యువరాణి మధుమతి, మరి నేను కనిపించకుండా పోతే గొడవ కాదు అని అడిగింది. అది నిజమేననిపించింది. దాంతో నేను తిరిగి ఆ అరణ్యానికి వచ్చాను. అదృష్టవశాత్తు ఆ 2 దెయ్యాలు అక్కడే ఉన్నాయి. నన్ను చూసి భయపెట్టబోయినాయి. కానీ నేను భయపడకుండా, చూడండి, మీరు నాకొక సహాయం చేస్తే మిమ్మల్ని ఇలా స్వేచ్ఛగా ఉండనిస్తాను, లేదా మా ఆస్థాన భూత వైద్యుల వారిని తీసుకుని వచ్చి మిమ్మల్ని భూస్థాపితం చేయిస్తాను అని భయపెట్టాను. అవి నా మాటలకి భయపడ్డాయి. ఏం చేయాలి అని అడిగాయి. అందుకు సంతోషించి వాటిలో ఒకదానిని యువరాజు దిలీపుడులా రాజభవంతికి పంపే ఏర్పాటు చేశాను. దిలీపుడులా మారిన దెయ్యం వల్ల మధుమతిని రప్పించాను. ఆ తర్వాత మధుమతి నేను ఈ రాజ్యం వచ్చాం. ఆ దెయ్యాలలో మరొక దెయ్యము మధుమతిలా రూపు మార్చుకొని యువరాజు దిలీపుడికై అంతఃపురానికి వెళ్ళింది. ఈలోగా సత్రంలో ఉన్న మేము నకిలీ మధుమతి రూపుతో వెళ్ళిన దెయ్యము యువరాజు దిలీపుడిని తీసుకుని వచ్చి ఉంటుందని తలచి వెళ్ళాము అంటూ కొంచెంసేపు చెప్పడం ఆపాడు వీరేంద్రుడు. ఈ కథంతా వింటున్న సేనాని సూరన్నతో, ఇంతకీ మా యువరాజు మీ యువరాణి ఏమయ్యారు అని అడిగాడు ఆతృతగా. దానికి భారంగా ఓ నిట్టూర్పు విడిచి, అమాయకంగా నటించిన ఆ దయ్యాలు నేను చెప్పినట్లుగా రాకుమారుని తెచ్చాయి. నేను యువరాణిని తీసుకుని వెళ్ళగా యువరాణిని కూడా వాటితో పాటు తీసుకుని వెళ్తూ, పిచ్చివాడా, నిన్ను ఆట పట్టించాలని నీతోనే కథ అల్లించి మీ పని పూర్తి చేసుకున్నాం, ఇక వస్తాము అంటూ యువరాజు దిలీపుణ్ణి యువరాణి మధుమతిని తీసుకుని మాయమైపోయాయి అని చెప్పడం ముగించాడు మంత్రి కుమారుడైన వీరేంద్రుడు. వీరేంద్రుడు చెప్పిందంతా విన్న సేనాని సూరసేనుడు, అయితే ఆ పాతాళ భూతం గురించి చెప్పినవన్నీ నిజమేనంటావా, లేక అది అబద్ధమా అని అడుగుతూ ఉండగానే వీరేంద్రుడిలో చూస్తూ ఉండగానే మార్పు వచ్చేసింది. నీకేమైంది, ఏమిటిలా అయిపోతున్నావు అని అడిగాడు సేనాని సూరసింహుడు. ఆసరికే మహోగ్ర రూపం దాల్చిన వీరేంద్రుడు, మీతో ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటిరా, మిమ్మల్ని అందరినీ నమిలి మింగేస్తాను అంటూ సత్రం అధికారి మల్లన్న పీక పట్టుకోబోగా, బాబోయ్, సేనాని సూరసింహుల వారు నన్నే తినాలంటున్నాడేంటండోయ్ అంటూ ఒక్క పరుగు తీశాడు మల్లన్న. నేను మాత్రం నీకు ఆహారమైపోవటానికి పిచ్చోడినా ఏంటి అంటూ బయటికి ఉడాయించాడు సేనాని. అలా వాళ్ళు ఒకరి వెనకాల ఒకళ్ళు ఉడాయించడంతోనే అప్పటిదాకే శరీరమంతా చెమటలతో ముఖమంతా ఎర్రగా వికృతంగా ఉన్నవాడల్లా మామూలు స్థితికి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు వీరేంద్రుడు. అలా స్పృహ తప్పి పడిపోయిన వీరేంద్రుడు చిత్రంగా గాల్లోకి లేచి జుయీమంటూ ఆకాశ మార్గాన కనుమరుగైపోయాడు. అదంతా మల్లయ్య సూరసింహులతో పాటు ఆ దేశ జనమంతా చూసి విస్తుపోయారు. అందరికంటే ముందుగా తేరుకున్న సేనాని సూరసింహుడు మల్లయ్యను వెంట రమ్మన్నట్లుగా సైగ చేస్తూ రాజాంతఃపురం వైపుకు నడక సాగించాడు. కళ్ళు తెరిచిన వీరేంద్రుడు తనకెదురుగా భీకరమైన నోటితో, పక్షిలాంటి కాళ్ళు, చేతులతో, గబ్బిలాల్లాంటి రెక్కలతో భయంకరంగా ఉన్న ఒక భూతాన్ని చూసి అదిరిపాడుతో లేచి కూర్చున్నాడు. ఎవరు నువ్వు అని అర్థం కానట్లుగా ప్రశ్నించాడు. అందుకు ఆ భూతం పెద్దగా నవ్వింది. కానీ అదేం పట్టించుకోని వీరేంద్రుడు, ఏమిటా నవ్వు, నాతో కోరి కయానికి కాలు దువ్వకు, నేను ఉక్కు పిడుగును అంటూ దాని కాలిని ఒక చేత్తో పట్టుకొని మరొక చేత్తో వరలో నుంచి కరవాలాన్ని తీశాడు. కానీ ఆ కరవాలము విచిత్రంగా పాములా మారిపోయింది. ఇదేంటి అని భయంగా ఆ పాముని నేలకేసి కొట్టగా క్రింద పడ్డ పాము ఖణేల్మంటూ మ్రోగి కరవాలంగా మారిపోయింది. అంతటా ఆ భూతము, నువ్వు నన్నేం చేయలేవు, నువ్వే కాదు మీ భూలోక వాసులే నన్నేమీ చేయలేరు, అలాగని విర్రవీగకూడదు, ఎంతటి వాళ్ళకైనా అపజయం ఉంటుందన్న విషయం నాకు తెలుసు. నాది పాతాళలోకం, నా పేరు జిగిబిగి. మా లోకంలో నన్ను మించిన అందగత్తె మరొకటి లేదు. నన్ను ఏరికోరి ఏ విధంగా అయితే గిజిగాడు పెళ్లాడాడో
అదేవిధంగా నేను గిజిగాడినే ప్రేమించి నా సర్వస్వం నువ్వే అన్నాను. చాలా కాలంగా గిజిగాడు నేను సుఖంగానే ఉన్నాం. ఇంతలో ఉన్నట్టుండి మా ఇద్దరు నడుమ పానకంలో పుడకలా తయారయ్యాడు సూరిగాడు. సూరిగాడికి దిక్క మొక్క, వాడి పనల్లా ఎవరినో ఒకళ్ళని బుట్టలో వేసుకుని బ్రతికేయటం. అలాంటి వాడిని చేరదీయకూడదు అని నేను ఎంత చెప్పినా వినని నా మొగుడు గిజిగాడు చివరికి ఆ సూరిగాడి ఆలోచన ప్రకారమే మరో పెళ్లికి, అది మానవ కన్యను చేపట్టడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమవ్వటమే కాదు, ఏకంగా నాకు చెప్పకుండా భూలోకానికి వచ్చేశాడు. వెంట సూరిగాడు కూడా వచ్చినా ఏ ఎండకా గొడుగు పట్టే సూరిగాడు ఇటు నా మొగుణ్ణి భూలోకంలోకి తెచ్చి వదిలింది కాక అటు నా దగ్గరికి వచ్చి విషయాలన్నీ చెప్పి, మీ ప్రాణనాథుణ్ణి మీరే కాపాడుకోవాలి, ఆయన గారు భూలోకంలోని దెయ్యాలతో సావాసం చేసి ఆ దెయ్యాల ద్వారా తన పని జరిపించుకోవాలనుకుంటున్నాడు. ఇది ఆ దెయ్యాలు చేయలేవని కాదు, చేస్తాయి. కానీ భూలోకంలోని మనుషులకు మళ్ళీ ఆ దెయ్యాలకు కూడా నోట్లో నువ్వు గింజ దాగదు. అలా దాగనప్పుడు నీ మొగుడి ఆగడాలు ఏ మాంత్రికుడి లాంటి వాడికైనా తెలిసిందా, ఇంకేమైనా ఉందా అని భయపెట్టాడు. దాంతో గంపెడు ప్రేమగల నేను మనసు చంపుకోలేక భూలోకానికి వచ్చాను. ఆ ఇద్దరి పీడ వదిలించి నా మొగుడిని చెవులు పిండుకొని తీసుకొని వెళ్ళాను అని కాసేపు చెప్పడం ఆపి తిరిగి, ఇప్పుడిక నా మొగుడు ఆ భూలోకపు పిల్ల ఊసెత్తడం లేదంటే నమ్ము. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా మొగుడు గురించి ఆ సేనానికి చెప్తున్నావు. అతని ద్వారా రాజుగారికి ఈ విషయం తెలిసి రాజుగారి ద్వారా ఏ మంత్రగాడికైనా ఈ విషయం పొక్కితే అమ్మో, అందుకే నిన్ను ఇలా తీసుకుని వచ్చాను. ఇప్పుడు చెప్పు, జరిగిందంతా అబద్ధమని చూసిందంతా నిజం కాదని వాళ్ళకి చెప్పు అన్నది ఆ భూతం. అంతా విన్న వీరేంద్రుడు, జరిగిన విషయాలన్నీ ముందే చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినవన్నీ నిజం కాదంటే వాళ్ళు నమ్ముతారా అని అడిగాడు. నమ్మాలి, నిన్నే మాయావిగా అనుకోవాలని మాట్లాడుతూ ఉన్న నీలోకి నేను ప్రవేశించి అలా గందరగోళం సృష్టించాను. వాళ్ళని తునబోయినట్లు భయభ్రాంతుల్ని చేశాను. ఆ తర్వాత నీకు తెలియకుండా వాళ్ళు చూసే విధంగా విచిత్రంగా నిన్ను గాల్లో ఎగరేసుకుని వచ్చాను. ఇక నువ్వు వాళ్ళ వద్దకు వెళ్ళినా వాళ్ళు నిన్ను చూసి భయపడతారు, నీ మాట తప్పకుండా నమ్ముతారు అని ఆ భూతం అంటూ ఉండగానే, అయినా నాకు అర్థం కాక అడుగుతాను, మీరు ఇంతగా భయపడాల్సిన అగత్యం కూడా నాకేమీ కనిపించటం లేదే అన్నాడు వీరేంద్రుడు. అయ్యో నా మతిమరుపు మండా, నీకు అసలు విషయం చెప్పడం మరిచాను కదా. యువరాజు యువరాణిలిద్దరూ ప్రస్తుతం మీ భూలోకంలో లేరు అన్నది ఆ భూతం. మరి ఆశ్చర్యంగా అడిగాడు వీరేంద్రుడు. యువరాణి మధుమతిని మా పాతాళ రాజుకు అప్పగించాను. మధుమతిని ఆయనకు అప్పగించాల్సిన అవసరం ఏమిటి? ఆయనకు అందగత్తైన ఆడదంటే మహాప్రాణం. అలాగని ఆయన ఏ ఆడదాన్ని చులకనగా చూడడు, శాస్త్రోక్తంగా పెళ్లాడి తన దాన్ని చేసుకుంటాడు అని ఆ భూతం అంటూ ఉండగానే ఆవేశపూరితుడైపోయిన వీరేంద్రుడు, నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? మధుమతిని నీ మొగుడు ఏమీ చేయకూడదని అనుకోవటం వరకు బాగా ఉంది. ఆమెను ఆమె దేశంలో వదలక ఇలా ఎందుకు చేశావు అని అడిగాడు. ఆమెను నా మొగుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆమెను మళ్ళీ ఆమె దేశంలో వదిలినా నా మొగుడు మళ్ళీ ఆమెను ఏదో ఒక రకంగా దక్కించుకోవాలని చూస్తాడు. కాబట్టే ఆమెను ఇలా పాతాళ రాజుగారికి అప్పగించాను. మా రాజుగారంటే మా భూతాలన్నిటికీ మహాభయం. ఆయన గారు మహాశక్తి సంపన్నుడు. ఆయన్ని ఏ మాయలు ఏమీ చేయలేవు. ఆయన ఆధీనంలో ఆమె ఉందని తెలిస్తే నా మొగుడు కలలో కూడా ఆమె ఊసెత్తడు. అందుకే అలా అప్పగించాను అని చెప్పింది ఆ భూతం. భూతం మాటలన్నీ విన్న వీరేంద్రుడు, ఆమెను ఇలా పాతాళ రాజుగారికి అప్పగించానంటున్నావు, అదలా ఉంచు, మరి దిలీపుణ్ణి ఏం చేశావు అని అడిగాడు. అందుకు ఆ భూతము, నేను నువ్వనుకునేటంత పిచ్చిదాన్ని కాదు. అతన్ని గనుక దయతలిచి వదిలితే తన ప్రియురాల్ని దూరం చేశానన్న కోపంతో నన్ను నా మొగుడిని ఏదో ఒక రకంగా అంతం చేయడానికి ప్రయత్నించడా. కాబట్టే అతగాడిని శాశ్వతంగా ఈ లోకం నుంచే పంపించేయాలనుకున్నాను. చంపేది ఎటు తిరిగి చంపుతున్నాము, ఆ చచ్చే చావేదో ఇంకొకరికి మేలు చేసే చావుని అనుకొని జ్వాలాముఖుడికి అప్పగించేశాను అని అంటూ ఉండగానే అదిరిపడ్డాడు వీరేంద్రుడు. వాళ్ళిద్దరినీ ఎలాగోలా కాపాడాలన్న నిశ్చయానికి వచ్చాడు. ఆ ఆలోచన వచ్చి రావటంతోనే ఆ భూతం వంక తిరిగి,
ఆ జ్వాలాముఖుడెవరు అని అడిగాడు. మా పాతాళలోకానికి బాగా కావలసినవాడు. ప్రస్తుతము అష్టసిద్ధులతో పాటు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలన్న ఉద్దేశంతో భూలోకంలోనే ఉన్నాడు. అతని 2 రకాల ఆశలు ఒక్క దిలీపుడు వలనే తీరిపోతాయట. నేను పట్టుకెళ్ళి అప్పగించగానే ఎగిరి గంతేశాడు. ఇది విషయం. కాబట్టి నువ్వు కూడా నేను చెప్పిన మాట విని అన్ని విషయాలు మర్చిపోయి నీ దాన్ని నువ్వు బతుకుతానంటావా? సరే సరి, లేదా నీకు ఇలాగే అధోగతే పడుతుంది అని చెప్పడం ఆపింది. ఆ మాటలన్నీ విన్న వీరేంద్రుడు చాలాసేపు వరకు ఆవేశపడిపోయి, నిజం నిప్పులాంటిదని, ఈ నిజాలన్నీ బట్టబయలై తప్పకుండా ఎవరో ఒకరు వచ్చి నీ పొగరు అణిచివేస్తారు అని బెదిరించాడు. మర్యాదగా వాళ్ళిద్దరినీ తెచ్చి నాకు అప్పగించి నీ మొగుడిని నీ కట్టుబాటులో ఉంచుకొని లెంపలు వేసుకో అని హెచ్చరించాడు. కానీ వీరేంద్రుడి బెదిరింపులకు ఏమాత్రమూ లొంగని ఆ భూతము, నువ్వు నా మాటలు వినేలా లేవులే, ఏదోలే మంచోడిలా ఉన్నావు, సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ఇప్పటికే చాలా వరకు కష్టపడి ఉన్నావని చూస్తూ ఉంటే నువ్వు నాకే ఎసురు పెడుతున్నావు అని ఆవేశపడిపోయింది. దాంతో దాన్ని ఎదిరించి అన్యాయమైపోయే కంటే మంచిగా దాని మాట విన్నట్టే నటించి బయటకు తప్పుకొని ఆ తర్వాత తను చేయాల్సిన పని చేద్దామనుకున్నాడు. అందుకే మీ మనసు కష్టపెట్టి ఉంటే మన్నించండి, ఎవరికోసమో నేనెందుకు చావాలి, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. అది విని ఆనందపడిపోయింది ఆ భూతం. మేము భూతాలమైన మాట మీద ఉంటాం, నువ్వు మాట మీద నిలబడి నేను చెప్పినట్లు చేస్తావని నమ్ముతున్నాను, వెళ్ళు నీ భూలోకానికి అంటూ వీరేంద్రుడి నెత్తిమీద చేత్తో చరిచింది. ఆ దెబ్బతో వీరేంద్రుడు తలక్రిందులుగా తిరుగుతూ చిత్రంగా పైకెగిరి మాయమైపోయాడు. అతనలా మాయమైపోయాక తన బారాటి కేశాల్లో నుంచి ఒక వెంట్రుకను లాగి నేల మీదకి విసిరింది ఆ భూతం. చూస్తుండగానే ఆ వెంట్రుక స్థానంలో ఒక బుడతభూతం ప్రత్యక్షమైంది. తల్లి, ఏమాజ్ఞ అన్నది బుడతభూతం. అందుకు ఆడభూతము, బిడ్డ, పైన భూలోకంలో మన గురించి ఏమైనా అనుకుంటున్నారా అని అడిగింది. మన గురించి ఎవరూ ఏమీ అనుకోవటం లేదు తల్లి, కాకపోతే మంత్రి కుమారుడైన వీరేంద్రుడే రాజ్యకాంక్షతో అటు రాకుమార్తె మధుమతిని ఇటు రాకుమారుడు దిలీపుడిని తెలివిగా తీసుకువెళ్ళి చంపేసి దెయ్యాలు భూతాలు అంటూ నాటకం ఆడుతూ కట్టుకథ చెప్పాడని అనుకుంటున్నారు. వీరేంద్రుడిని అలా మీరు ఎగరేసుకుని వచ్చారని పసిగట్టని ఆ పిచ్చి జనం అది కూడా నాటకమేనని ఇంద్రజాలంతో మోసం చేశాడని అనుకోవటమే కాక అతగాడు కనిపిస్తే నరికేయాలన్న నిశ్చయంతో సిద్ధంగా కాచుకొని కూర్చున్నారు. అతను ఖచ్చితంగా ఏదో నాటికి రాజ్యం కోసం కాకపోయినా కన్న తండ్రి కోసమైనా వస్తాడన్న ఉద్దేశంతో అతగాడి తండ్రిని బంధించి ఉంచారు. ఇంతకు మించి విషయాలేమీ లేవు, సెలవిప్పించండి అంటూ అదృశ్యమైపోయింది ఆ బుడతభూతం. బుడతభూతం మాటలన్నీ విన్న ఆడభూతము, ఇలాంటిదేదో ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న ఆలోచన రాబట్టే వాణ్ణి నా చేతులతో చంపకుండా క్షేమంగా భూలోకానికి చేర్చాను, ఇక వాడు బ్రతికి ఉండటం కల్లా అని లోలోన అనుకుంటూ తన మానాన తాను వెళ్ళిపోయింది. మీరు ఎన్ని చెప్పండి, నా మనసు మారదు. నా కంఠంలో ప్రాణముండగా మీరు మహా మాయావులే కావచ్చు, బలశాలులే అవ్వవచ్చు, ఏ లోకంలోనూ మిమ్మల్ని మించిన వీరులు లేకపోవచ్చు. ఏది ఏమైనా 600 మీ భార్యనవ్వటం నాకు సుతరాము ఇష్టం లేదు. చావుకైనా సిద్ధపడి తల ఉంచుతాను, కానీ మీతో తాళి కట్టించుకోను అని ఇంకా ఏదో అనబోయిందల్లా చెక్మంటూ కొరడా దెబ్బ తగలటంతో తల్లడిల్లిపోతున్న ఆమె వంక చూసి ఏమాత్రమూ జాలిపడని ఆ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాలు పట్టుకొని పైకి లేవనెత్తబోయాడు. ఛీ పాపాత్ముడా, నన్ను ముట్టుకోకు అంటూ వెనక్కి గింజుకుంది ఆమె. ఆ మాటలతో అగ్గైపోయిన ఆ వ్యక్తి మరొకసారి కొరడా జొళిపించపోయేసరికి, ప్రభు, ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, మన రాజ్యం మీదకి అగ్నిజ్వాలలు వీస్తున్నాయి, ఇదెవరి మాయో అర్థం కావటం లేదు అంటూ ఉరుకుల పరుగుల మీద రొప్పుతూ రోస్తూ వచ్చాడు ఒక సేవకుడు. ఆ సేవకుడి మాటలు విన్న ఆ వ్యక్తి, ఏమిట్రా నువ్వనేది? సకల మంత్రతంత్ర ప్రావీణ్యుడినైన నేను పరిపాలించే ఈ రాజ్యం మీదకి మాయా మంటల్ని ఊసుగొల్పగల మహిమ ఎవరికుంటుంది? ఏంటి నువ్వనేది అంటూ ఆవేశపడిపోయాడు. అందుకా సేవకుడు, నిజం ప్రభు, ఆ మంటలు ఊరికే అలా వచ్చిపోతే పర్వాలేదు,
దాని వలన ఇప్పటికీ ఓ 100 మందికి పైగా మన భటులు భస్మమైపోయారు అని అంటూ ఉండగానే చివాల్న పైకి లేచింది ఆ యువతి. ఆ వ్యక్తి వంక భయంగా మంటల గురించి చెబుతున్న ఆ సేవకుడి వంక ఒకసారి చూసి ఫకాల్న నవ్వింది. నవ్వుతూనే, చూశారా మరి అంది గర్వంగా. అందుకా సేవకుడు ఏదో అందామనుకునే లోపే, ఏమిటా చూసేది అని అడిగాడు ఆ వ్యక్తి. అందుకామె, నేను ముందే చెప్పాను, నన్ను గౌరవంగా తీసుకెళ్ళి మా రాజ్యంలో వదిలిపెట్టమని. కానీ మీరు వినలేదు. ఇప్పుడు మీ రాజ్యం ఇలా అగ్నికి ఆహుతి కాబోవటానికి కారణము మా వాళ్ళు నా కోసం ప్రయత్నించడమే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను మా రాజ్యానికి తీసుకెళ్ళి అప్పగించండి అంది ఆమె. ఆ మాటలతో కోపంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి, ఈ పాతాళరాజు వజ్రపాలుడంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడే పిచ్చిపిల్ల, ఈ తాటాకు చప్పులకు బెదిరే ఘటం కాదిది అని మీసం మెలేశాడు. తిరిగి వజ్రపాలుడే, చూడు మధుమతి, మర్యాదగా శరణు జొచ్చాల్సింది నేను కాదు, నువ్వు గౌరవంగా నీ మనసు మార్చుకొని పండంటి బ్రతుకుని స్వర్గతుల్యం చేసుకో. కాదు కూడదని మొండికెత్తితే చంపి అవతల పారేస్తానే తప్ప నిన్ను నీ వాళ్ళకి అప్పగించటం అన్నది జరగని పని అని ఖచ్చితంగా చెప్పాడు. అది విన్న మధుమతి, అయితే నీ రాజ్యంతో పాటు ఈ పాతాళ లోకమే బుగ్గిపాలైతుంది అంది ఆవేశంగా. అందులో నువ్వు మాడి మసైపోతావు గదటే పిచ్చి పిల్ల అని వజ్రపాలుడు అనడంతో, నేను అంటూ తడబడింది మధుమతి. అది చూసి పెద్దగా నవ్విన పాతాళరాజు వజ్రపాలుడు, నువ్వున్న ఈ లోకంలోకి మంటలు వ్యాపిస్తున్నాయంటే ఈ పని ఖచ్చితంగా నీ వాళ్ళు చేస్తున్నది కాదని చెప్పవచ్చు. నీ వాళ్లే చేస్తే నీ చావు వారికై కోరుకొని తెస్తారా? అలా చంపుకోవడానికి అయితే నీకోసం ప్రయత్నించాల్సిన అవసరం వారికేముంది అన్నాడు ప్రశ్నార్థకంగా. ఆ మాటలు విన్న మధుమతి, అవును నిజం అంతే, నా వాళ్లే అయితే ఇలా అని లోలోన అనుకుంటూ, అయ్యో నా వాళ్లే కదా అని అనుకున్నానే, ఇప్పుడు నా గతి ఏమిటి? నా గురించి నా వాళ్ళు ఎవరూ ఏమీ చేయటం లేదా అని ఉసూరుమని పోసాగింది. ఆమె బాధ చూసి హేళనగా నవ్వుకుంటూ, ఏమిటి చిటికలో డీలా పడిపోయావు అని అడిగాడు పాతాళరాజు వజ్రపాలుడు. మా అన్న వీరేంద్రుడికి నేనంటే ప్రాణం. వీరేంద్ర అన్నయ్య అని ఇంకేదో చెప్పబోయిందల్లా వీరేంద్రుణ్ణి ఎక్కడేం చేస్తాడోనని భయపడి, అబ్బే ఏం లేదు అని బుకాయించాలని చూసింది. కానీ వీరేంద్ర అన్నయ్య అని చెబుతూ ఆగిపోయావంటే ఏదో విషయం ఉండనే ఉంటుంది. నేను తెలుసుకోలేక కాదు, తెలుసుకోవటమే జరిగితే ఆ వీరేంద్రుడు ప్రాణాలతో ఉండడు అని పాతాళరాజు బెదిరించడంతో, వద్దు మా వీరేంద్ర అన్నయ్యను ఏమీ చేయవద్దు అని బ్రతిమాలుకుంది మధుమతి. తిరిగి తనే, మంత్రి కుమారుడైన వీరేంద్ర అన్నయ్య చిన్నతనం నుంచి నన్ను చెల్లెమ్మ అంటూ ఆప్యాయతగా చూసుకున్నాడు. నేను అన్నలేని లోటు అతన్ని చూసి మర్చిపోయాను. అతన్ని విడిచి నేను కానీ, నన్ను విడిచి అతను కానీ ఒక్క క్షణం కూడా ఉండలేనంత ఆత్మీయతతో మెలిగాము అని ఇంకా ఏదో చెబుతూ ఉండగానే, ఆపు అని గద్దించాడు పాతాళరాజు. తిరిగి తనే, అనవసర విషయాలు ఎవరడిగారు నిన్ను? ఇప్పుడు అతన్ని తలుచుకోవాల్సిన అవసరం ఏమిటి అని అడిగాడు కోపంగా. అందుకు మధుమతి, రామాయణం అంతా విని రాముడికి సీతమైతుందన్నట్లు ఒకరిని విడిచి ఒకళ్ళం ఉండలేము అని నేను చెప్తుంటే ఎందుకు చెప్తున్నావు అని అడుగుతున్నావేంటి? మీరు తీసుకువచ్చి 2 రోజులు అవుతున్నా ఆ పాతాళభూతము నన్ను చెరబట్టి వారం పైబడింది. మా అన్నయ్య ఎలా ఉన్నాడో అన్న తలంపు వచ్చి అలా అనుకుంటున్నానంతే అంది. లోలోన వీరేంద్ర అన్నయ్య తన కోసం ప్రయత్నిస్తూనే ఉండుంటాడని అనుకుంటూ. అది విన్న పాతాళరాజు, నీకోసం నేను ఏమైనా చేస్తానని ముందే చెప్పానుగా దేవి, నువ్వు అను, భూలోకాన్నే ఈ పాతాళానికి రప్పించేస్తాను అన్నాడు మీసం మెలేస్తూ. తిరిగి తనే, మీ అన్నయ్యను చూడాలన్నదేగా నీ మనసులోని కోరికే, చూసుకో అంటూ ఏదో మంత్రం జపిస్తూ ఓ చేతిని గాల్లోకి విసిరాడు. ఆ మరుక్షణము ఆ గదంతా చీకట్లలో నిండిపోయింది. చూస్తుండగానే ఆ గది గోడలపైన భూలోకం కనిపించసాగింది. చిత్రంగా ఉందే అని మధుమతి అనుకుంటూ ఉండగానే కాళ్ళు చేతులు కట్టివేయబడ్డ వీరేంద్రుడు కనిపించాడు. అది చూసిన మధుమతి తల్లడిల్లిపోయింది.
అంతలో వీరేంద్రుడితో పాటు వీరేంద్రుడి తండ్రి కూడా కనిపించాడు ఆ చిత్రంలో. అది చూసి, ఏమిటి ఘోరం, ఎందుకిలా జరుగుతున్నది అని మధుమతి అనుకుంటూ ఉండగానే గోడ మీద చిత్రంలో ఓ పెద్ద పీపా కనిపించింది. ఆ పీపాను నెట్టుకొని వచ్చిన సేనాని సూరసింహుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మణిదీప, మదనమోహన మహారాజుల వంక చూశాడు. వాళ్ళేదో అన్నట్లున్నారు. వెంటనే సేనాని సూరసింహుడు కూడా ఏదో అంటూ చేతులు పైకెత్తాడు. చిత్రాలు తప్ప మాటలు వినిపించకపోవడంతో ఎందుకలా జరుగుతున్నదో అర్థం కాలేదామెకు. అది గ్రహించిన పాతాళరాజు ఏదో అందామనుకుంటుండగానే కొందరు భటులు బంధించబడి ఉన్న వీరేంద్రుడిని పీపాలోకి కుక్కి ఆ పీపాను అలాగే భుజాల మీదకి ఎత్తుకొని ముందుకు సాగారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని మధుమతి అనుకుంటూ ఉండగానే బ్రహ్మాండమైన సముద్ర ప్రాంతం కనిపించింది. ఓ పెద్ద కొండపైకి వెళ్ళిన ఆ భటుల బృందము ఆ కొండ పైభాగం మీద నుంచి వీరేంద్రుడు ఉన్న పీపాని ఆపై చూడలేక కళ్ళు మూసుకుంది మధుమతి. అది చూసిన పాతాళరాజు మరో మంత్రం జపించి ఆ గదిలోని చీకట్లను పారద్రోలాడు. చాలాసేపటికి కళ్ళు తెరిచిన మధుమతి గదిలో ఎలాంటి చిత్రము కనిపించకుండా పోవటంతో ఇదంతా కళ నిజమా, నిజం కాకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ అదే మాట పాతాళరాజుతో అనగా, చూడు మధుమతి, నువ్వు చూసిందంతా నిజమే. వీరేంద్రుణ్ణి మీ వాళ్లంతా మాయావిగా భావించి అలా అంతం చేశారు. అతను బ్రతికి ఉంటే మీ గురించి తప్పకుండా ప్రయత్నించి మిమ్మల్ని కాపాడుకెళ్ళి తాను నిర్దోషిని అని నిరూపించుకుంటాడు. కాబట్టి అతన్ని నేను కాపాడదలుచుకోలేదు. అతన్ని కాపాడమని మాత్రం నన్ను అడక్కు అన్నాడు పాతాళరాజు. అది విన్న మధుమతి, అయ్యో, ఒకడు కుట్ర తలపెడితే శిక్ష అనుభవించేది మరొకరా? ఈ అన్యాయం ఇలా జరిగిపోవలసిందేనా? మా వీరేంద్ర అన్నయ్య ఇక దక్కడా? ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది, ఆయన్ని కాపాడండి అంది ఏడుస్తూ. అందుకు పాతాళరాజు చాలాసేపు అది జరిగే పని కాదు అని చెప్పినా చివరికి నువ్వు నా రాణివి కావటానికి ఒప్పుకుంటే నేను అతగాడిని తప్పకుండా రక్షిస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న మధుమతి ఏదో ఆలోచనలో పడేసరికి, ఎందుకు ఆలస్యము, నువ్వు అను, కొన ఊపిరి పోకముందే కాపాడతాను అని తొందర చేశాడు పాతాళరాజు. కాని ఆమె తల అడ్డంగా ఊపింది. 6 నూరైనా 100 ఆరైనా నేను నీకు లొంగుతానన్నది కల్లా. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని నిక్కచ్చిగా చెప్పేసింది. మధుమతి అలా అనేసరికి ఏదో అనబోయాడు పాతాళరాజు. కానీ ఆయనకు అడ్డు తగిలిన ఆ సేవకుడు, ప్రభూ, మీరిలాగే కాలయాపన చేస్తూ ఉంటే అవతల ఆ మంటల వలన మరెంతోమంది బలైపోతారు అన్నాడు. దాంతో ఆమెతో, నీ సంగతి తర్వాత చూస్తాను, ముందు ఆ మంటల మాయావి అంతు చూస్తాను అంటూ ఆ గదిలో నుంచి సేవకుడి వెంట బయటికి వెళ్ళిపోయాడు పాతాళరాజు. వెళ్ళిపోతున్న పాతాళరాజుని కోపంతో తినేసేలా చూసిన మధుమతి, ఇక నన్ను ఆ భగవంతుడే కాపాడాలి అనుకుంటూ దైవంపై భారం వేసి భారంగా నిట్టూరుస్తూ ఆ గదిలో గల తల్పం పైన మేను వాల్చింది. మీరన్నట్టుగానే మన శక్తికి తట్టుకోలేకపోతున్నాడు ఆ పాతాళరాజు. మీరు పంపిన మాయాజ్వలుడు పాతాళరాజు సేవకుల్లో చాలామందిని పొట్టన పెట్టుకున్నాడు అంటూ చెబుతూనే ఆగిపోయాడు లంబోదరుడు. అతడలా ఆగిపోవడంతో, ఏమిట్రా శిష్య, ఆగిపోయావేం? తర్వాత ఏం జరుగుతున్నదో చెప్పు అని అడిగాడు జ్వాలాముఖుడు. ఆ విషయాలు తర్వాత, ముందు అటు చూడండి గురు అంటూ తమకెదురుగా ఉన్న మాయాపలక వైపు చూపించాడు లంబోదరుడు. ఆ మాయాపలక పైన బ్రహ్మాండమైన కాళీ విగ్రహం కనిపిస్తోంది. ఆ విగ్రహం ముందు కూర్చొని పాతాళరాజు మహోగ్రంగా పూజ చేస్తున్నాడు. అది చూసి తన శిష్యుడైన లంబోదరుడు మాటలెందుకు ఆపేశాడో అర్థం కాని జ్వాలాముఖుడు అదే విషయాన్ని అతన్ని అడిగాడు. అందుకు వాడు, ఎందుకేంటి గురు, ఆ పాతాళరాజు కూడా సామాన్యుడు కాడట. ఆయనకు ముందుగానే అనేక శక్తులు ఉన్నాయట. ఇప్పుడు మళ్ళా ఈ పూజ. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ పాతాళరాజు గురించి మనకెందుకు చెప్పండి? మీకు కావాల్సిన శక్తులు ఇప్పటికే ఉన్నాయి. పైగా అష్టసిద్ధులతో పాటు ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని నిధి మన వశంలో ఉన్న యువరాజు దిలీపుణ్ణి చంపేస్తే మనకు దక్కుతుంది కదా అని అడిగాడు సందేహంగా. తిరిగి అతనే, అన్నట్టు అడగటం మరిచాను,
యువరాజు దిలీపుడిని ఆ భూతం మన వశం చేసి చాలా రోజులైతున్నది కదా, ఇంకా ఎందుకు అతన్ని వధించలేదు అని అడిగాడు. శిష్యుడి మాటలు విన్న ఆ మాంత్రికుడు, చూడ్రా, నాతో ఇన్నాళ్లుగా ఉండి నా గురించి తెలుసుకుంది ఇంతేనా? ఆ దిలీపుడిని తీసుకుని వెళ్ళి అతనికి స్వాధీనమయ్యే భూస్థాపితంలో ఉన్న నిధిని మనం దక్కించుకోవటము ఎంత సులభమో, అదేవిధంగా అతన్ని మన భైరవికి బలి ఇచ్చి తర్వాత అష్టసిద్ధుల్ని పొందటము అంతే సులభం. అప్పుడు మనల్ని ఎదిరించగల మాయావిగా మనల్ని మించిన ధనవంతులు గాని 14 లోకాల్లో ఎక్కడా ఉండరు. కానీ ఇంత చేసి మనకి ఆనందం ఎక్కడుందిరా? తోడుగా ఓ చక్కటి చుక్క కావద్దు అని అడిగాడు. చక్కటి చుక్క? అవునరా. ఎందుకు? పెళ్ళాడటానికిరా. పెళ్ళే? అవును, నేను పెళ్ళాడటానికి. మరి నాకో? నీకు తగిన దాన్ని చూసి ముడిపెడతాలే, కానీ ముందు నన్ను చేసుకోనివ్వు. మరి మీరు మీకు తగిన దాన్ని చూసుకున్నారా? ఓ, నాకు చూపించరా అని లంబోదరుడు అమాయకంగా అడగటంతో, నీకు చూపించకుండానా? చూడు అంటూ, మధుమతిని చూపవే నా రామాయ పలక అన్నాడు జ్వాలాముఖుడు. ఆ మరుక్షణము పూజ చేస్తున్న పాతాళరాజు మాయమయ్యి బాధాతప్త హృదయంతో భారంగా మేనువాల్చి ఉన్న మధుమతి కనిపించింది. ఎంతగా పరితపిస్తున్నా ఆమె సుందర రూపాన్ని చూసి కళ్ళు తిరిగినంత పనైపోయిన లంబోదరుడు, పిల్ల బాగుంది గురో, ఇలాంటిదాన్నే నాకు అనబోయి నాలుక కరుచుకున్నాడు. ఆగిపోయావేం? తప్పేం లేదురా, నీకు అందగత్తెనే చూస్తాలే. ఇంతకీ ఈమె నాకు సరిజోడే కదా అని అడిగాడు మాంత్రికుడు. చిన్నగా అంటారేం అన్నట్లు అడగటం మర్చిపోయాను. ఈమెను పెళ్లాడటానికి పాతాళరాజుపై మీరు కత్తి కట్టడానికి సంబంధమేమిటి అని అడిగాడు శిష్యుడు. ఈమె ప్రస్తుతము పాతాళరాజు ఆధీనంలో ఉందిరా. ఆమె మనకు దక్కాలంటే పాతాళరాజుని బెదిరించాలి కదా అని మాంత్రికుడు అంటూ ఉండగానే, అర్థమైంది గురు, అర్థమైంది అన్నాడు లంబోదరుడు. తిరిగి వాడే, ఏదైనా ఆ పాతాళరాజు అంత సామాన్యంగా భయపడే ఘటనలా నాకు అనిపించడం లేదు గురు. అంటే ఏముంది? మన మాయాజ్వలుడి ధాటికి చాలామంది చనిపోయినా పూజలో కూర్చున్నాడంటే భయపడుతున్నట్టు లెక్క, లేక మనల్ని అంతం చేయాలన్న లెక్క? మీరే ఆలోచించండి అని అంటూ ఉండగానే, జ్వాలాముఖ జ్వాలాముఖ అంటూ వినిపించింది. ఎవరూ కనిపించకపోవడంతో, ఎవరది అని అడిగాడు మాంత్రికుడు. మరుక్షణము అటు ప్రత్యక్షమయ్యాయి ఒక 2 భూతాలు. వాటిలో ఒకదాన్ని తనకు దిలీపుణ్ణి అప్పగించిన భూతంగాను, రెండవదాన్ని ఆ మొదటి భూతం మొగుడుగాను, అంటే మొట్టమొదట మధుమతిని పెళ్లాడాలని ఆమె రాజ్యంలో నుంచి చెరబట్టి తెచ్చిన భూతంగాను గుర్తించిన జ్వాలాముఖుడు, ఏమిటి, ఎందుకిలా వచ్చారు అని అడిగాడు. అందుక 2 భూతాలు, మా పాతాళలోకమంతా మీ వల్లనే మాయామంటల ప్రభావానికి లోనైతున్నదని మా పాతాళరాజుగారు జ్ఞానదృష్టితో గ్రహించారు. మీకు మాకు ఇప్పటిదాకా ఎలాంటి వైరం లేకపోగా లోగడ ఎన్నో మార్లు మీరు మాకు సహాయపడి ఉండటంతో మా సహకారాన్ని కూడా మీరు పొంది ఉండి మన ఇరువురికి స్నేహ సంబంధాలున్న దృష్ట్యా మీరు చేస్తున్న ఈ పని సబబు కాదని, మాంత్రికులైన మీకు రాజులకుండే కోర్కులు ఉండకూడదని, ఉన్నా అవి జరగవని మా రాజు మీకు హితవు చెప్పిరమ్మని పంపారు కాబట్టి ఆయన గారి మాట ప్రకారం నడుచుకోండి అని చెప్పాయి. అది విన్న జ్వాలాముఖుడు పెద్దగా నవ్వుతూ ఉంటే, మీ రాజుగారు చెప్పిన ప్రకారం చేయకపోతే ఏమైతుంది అని భయంగా అడిగాడు లంబోదరుడు. అందుకు ఆ భూతాలు, నీకెందుకు, నువ్వు ఊరుకోవయ్యా అనబోగా, అతనికెందుకేమిటి, అతను నా శిష్యుడు కాబట్టి నేను అడగాల్సిన ప్రశ్న అతనే అడిగాడు అన్నాడు జ్వాలాముఖుడు. దాంతో ఆ 2 భూతాలు, ఏంటి మీరనేది, మీరేనా ఇలా అడుగుతున్నది అన్నాయి ఆశ్చర్యంగా. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కానీ, మీ పాతాళరాజుకి అణిగిమణిగి ఉండాల్సిన గత్యంతరం కానీ నాకిక లేదు. నేను చెప్పి పంపుదామనుకున్న మాట అతగాడు చెప్పి పంపినప్పుడు ఇక అతనితో నాకు మాటలేమిటి అన్నాడు జ్వాలాముఖుడు. తిరిగి తనే ఆ అడభూతాన్ని ఉద్దేశించి, నువ్వు నాకు ఆ యువరాజు దిలీపుణ్ణి అప్పగించావన్న విశ్వాసంతో నిన్ను, నీతో పాటు నీ మొగుడిని భస్మం చేయకుండా
కేవలం బంధించి అవతల పారేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా అనుకోకుండా మిమ్మల్ని తీస్తేనే మీకు విముక్తి. అలా బయటపడ్డ మీరిద్దరూ ఈ భూలోకంలో ఏ చెట్టో పొట్టో చూసుకుని హాయిగా బ్రతకండి. ఏటొచ్చి పాతాళలోకం మీకు ఉండనే ఉండదు కనుక అంటూ ఆ భూతాలు రెండూ కంగారు పడేలోపే తన మాయాబలంతో ఒక సీసాను సృష్టించి ఆ భూతాల్ని సూక్ష్మ రూపాలతో ఆ సీసాలో బంధించి మూత బిగించి బయటికి విసిరేశాడు జ్వాలాముఖుడు. ఆ విసురుడికి ఆ సీసా సముద్ర గర్భంలో పడి కొట్టుకుపోసాగింది. అదంతా చూస్తున్న లంబోదరుడు, వీటిని ఇలా అంతం చేశారు, బాగానే ఉంది. అటు పాతాళరాజు సంగతి ఏమిటి అని అడిగాడు. అందుకు పెద్దగా నవ్విన ఆ మాంత్రికుడు, పిచ్చివాడా, మనిషి ఎప్పుడూ కుటిలుడేరా. తనకు నిజంగా మనల్ని ఎదిరించే శక్తే ఉంటే స్నేహము స్నేహధర్మము అంటూ సంధి ప్రయత్నాలకి రాడు. తనకు తలకు మించిపోయిందని గ్రహించబట్టే భయపడి తలలొంపేస్తాము అన్న ఉద్దేశంతో ఇలా కబురు పంపాడు. ఇప్పుడు నీ కళ్ళారా చూడు ఆ పాతాళరాజు పరిస్థితి అంటూ మాయా పలక వైపు చూపుతూ చేతిని గాల్లోకి ఊపాడు. ఆ మరునిమిషము పాతాళలోకమంతా అగ్నిజ్వాలలమయంగా కనిపించసాగింది. ఆ మంటల మధ్య పాతాళరాజు చిక్కుకొని చావు బ్రతుకుల పోరాటంలో అల్లాడిపోతున్నాడు. ఆ దృశ్యం చూసిన లంబోదరుడు కడుపుబ్బా నవ్వుతుండేలోపే అప్పుడుదాకా కనిపిస్తున్న పాతాళరాజు మాయాపలకపైన అదృశ్యమైపోయాడు. అతడిలా అదృశ్యమై కనిపించకుండా పోవటంతో, గురు, పాతాళరాజు చచ్చిపోయాడా ఏంటి అని అడిగాడు లంబోదరుడు. అందుకు ఆ మాంత్రికుడు, లేదురా శిష్య, అతను అని అంటూ ఉండగానే, శరణు శరణు జ్వాలాముఖ, శరణు శరణు అంటూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు పాతాళరాజు. భయంతో శరణు వేడుకుంటున్న పాతాళరాజును చూసి శిష్యుడైన లంబోదరుడు ఏదో అందామనుకునే లోపే, పాతాళరాజా, నిన్ను అంతం చేయకుండా ఇలా రప్పించాలనే అలా భయభ్రాంతుణ్ణి చేశాను. నీకై నువ్వు వచ్చావు, శరణు వేడుకున్నావు. ఇక నీకు నీ లోకానికి వచ్చిన భయమేం లేదు. కాకపోతే నువ్వు అని జ్వాలాముఖుడు అంటూ ఉండగానే, నేను చేయాల్సిన పని నాకు తెలుసు. ఇదిగో మధుమతి, ఇక ఈమె ఊసు నేను కలలో కూడా ప్రస్తావించను. నన్ను ప్రశాంతంగా ఉండి రాజ్యపాలన చేసుకోనివ్వు, అంతే చాలు అంటూ వేడుకుంటూ మధుమతిని మాంత్రికుడికి అప్పగించి సెలవు తీసుకున్నాడు పాతాళరాజు. పాతాళరాజు వెళ్ళటంతోనే మధుమతిని అపాదమస్తకం పరికించి చూడసాగాడు లంబోదరుడు. వాడి వెకిలి చూపులకు ఒళ్ళు మండిన మధుమతి, మీరు కాలం చెల్లే నన్ను భూలోకానికి రప్పించుకున్నారు. ఆ లోకంలోంచి ఈ లోకానికి చేరేదెలాగా అని చూస్తున్నాను. అదృష్టవశాత్తు చేరాను. ఇక ఇటు నుంచి నా రాజ్యం చేరటం ఏమంత కష్టం కాదు అన్నది ఆమె. ఆమె ఆశకు చిన్నగా నవ్వుకుంటూ, అమాయకురాల, నీ అంత పిచ్చిది మరొకటి ఉండదేమో అని లోలోన అనుకున్నాడు మాంత్రికుడు. చూడు మధుమతి, ఎవరికి కాలం చెల్లుతుందో నీ కళ్ళారా చూద్దువు గాని, నువ్వు కోరుకున్న వాడిని నీ కళ్ళ ముందే హతమార్చబోతున్నాను అని ఆమెతో అంటూ శిష్యుడికి ఏదో సైగ చేశాడు. ఆ సైగను అర్థం చేసుకున్న లంబోదరుడు దిలీపుడిని ఆ మందిరంలోకి తీసుకుని రావడానికి గాను పక్క గదిలోకి వెళ్ళాడు. మాంత్రికుడి ప్రయత్నాన్ని పసిగట్టిన రాకుమారి మధుమతి, భగవంతుడా, ఇదేం పరీక్షయ్యా, నా కళ్ళ ముందే నా ప్రియుణ్ణి, అయ్యో మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడా అనుకుంటూ స్పృహ కోల్పోయింది. ఆమె అలా స్పృహ కోల్పోవడంతో అప్పుడే దిలీపుణ్ణి తీసుకుని వచ్చి ఆ మందిరంలోకి వచ్చిన లంబోదరుడిని, అలా చూస్తావేమిట్రా, కాబోయే ఈ గురుపత్నికి సేవలు చేసుకో అని ఆజ్ఞాపించాడు. చిత్తం గురో అంటూ ఆమెకు శైత్యోపచారాలు చేయటంలో నిమగ్నుడైపోయాడు లంబోదరుడు. అతగాడలా సేవలు చేస్తూ ఉండగానే స్పృహ తెలిసినా తను కళ్ళు తెరిస్తే తన కళ్ళ ముందే తన ప్రియుణ్ణి ఎక్కడ చంపేస్తాడోనన్న భయంతో మధుమతి అలాగే కళ్ళు మూసుకొని స్పృహలోకి రానట్టే నటించసాగింది. అలా నటిస్తూనే, ఇలా ఎంతసేపు నటించగలను, ఇంకాసేపటికైనా కళ్ళు తెరవాలి కదా. తను కళ్ళు తెరిస్తే దిలీపుడు, అయ్యో మాకీ చెర నుంచి విముక్తి లేదా? లేదు, కాపాడతాడన్న నమ్మకం ఉన్న ఒక వ్యక్తి పీపాలో కుక్కి సముద్రంలో పారవేయబడ్డాడే. వీరేంద్ర అన్నయ్య నిజంగానే చనిపోయి ఉండుంటాడా అని అనుకోసాగింది మధుమతి. మధుమతి అనుకున్నట్లుగా వీరేంద్రుడు పీపాలో కుక్కి సముద్రంలోకి పారవేయబడ్డా అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు.
కానీ మనుష్య సంచారం లేని దీవిలో చిక్కుబడిపోయి ఏ విధంగా బయటకు రావాలో అంతుబట్టని పరిస్థితుల్లో సతమతమై పోసాగాడు. ఒక పక్క ఆకలితో కడుపు దహించుకుపోతున్నది, మరో పక్క గొంతు ఎండిపోసాగింది. తాగటానికి యోగ్యం కాని సముద్రపు నీరు ఎంత ఉండి ప్రయోజనం ఏమిటి? మంచినీళ్ళు దొరుకుతాయా? తినటానికి ఏమీ లేకపోతే లేకపోయింది. కనీసం ప్రాణాలు నిలవటానికి గుక్కెడు మంచినీళ్ళు ఉన్నా చాలు అనుకున్నాడు. అంతలోనే తిరిగి, పాపం మధుమతి ఎలా ఉందో, దిలీపుడు అంతమైపోయే ఉంటాడా? మహారాజు గారు నా మాటలు విశ్వసించలేదే. నా తండ్రి ఎంతగా దిగులు పడుతున్నాడో ఏమో. నేను చనిపోయి ఉంటానని మంచమెక్కి ఉండుంటాడు. వీల్లేదు, ఎవ్వరూ కష్టపడకూడదు, అందర్నీ ఆదుకోవాలి. కానీ ఎలా? ఆలోచిస్తున్న వీరేంద్రుడు చాలాసేపు ఆ సముద్ర తీరంలోనే గడిపి ఆలస్యం చేసే కంటే తోచిన దిక్కుగా ప్రయాణించడమే ఉత్తమం అనుకుని పైకి లేచి నడవసాగాడు. అలా నడిచి నడిచి చాలా దూరం వెళ్ళిన వీరేంద్రుడు ఆనందపడిపోయాడు. కారణము ఎదురుగా సెలయేరొకటి కనిపించటమే. ఆ నీటిని చూడటంతోనే ప్రాణం లేచి వచ్చినట్లయి గబగబా ఆ సెలయేటి వద్దకు చేరి కడుపు నిండా దోశలతో పట్టి నీళ్లు త్రాగాడు. అమ్మయ్యా, ఇక ప్రాణాలకు చిన్న భయమేం లేదు, ఈ దీవిలో నుంచి బయటపడాలి అనుకున్నాడు. తాను ప్రయాణిస్తూ వచ్చిన దిశనే ప్రాణాలు నిలబెట్టిన సెలయేరు కనిపించడానా అదే దిశను ప్రయాణిస్తూ ముందుకు సాగితే అదృష్టవశాత్తు బయటపడే దారి కూడా కనిపించి తీరుతుందన్న ప్రగాఢ విశ్వాసంతో ముందుకు సాగి 4 అడుగులు వేశాడో లేదో ఆగిపోయాడు. ఎదురుగా తన కాస్త ముందు వైపుగా నేల మీద మట్టిలో కూరుకుపోయి ఒక పెద్ద సీసా కనిపించింది. తను ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తుందో ఏమో, ఎంత దూరం ప్రయాణిస్తే గమ్యం చేరతానో, ఈ మధ్య దారిలో అలసట వలన దప్పికైతే మంచినీరు దొరుకుతుందో లేదో, దొరక్కపోతే ఈ సందేహం ఎందుకు, ఈ సీసా నిండా పట్టుకుని పోతే సమస్య ఉండదుగా అనుకుంటూ మరొక ఆలోచనకు తావియక ఆ సీసాని మట్టిలో నుంచి వెలికితీసి వచ్చిన దారినే వెనక్కి నరిచాడు వీరేంద్రుడు. సెలయేటి వద్దకు చేరాడు. సీసాను నీటిలోకి ముంచి పైన మట్టినంతా కడిగేసి ఇక లోపల కూడా కడుగుదామని మూత తీసి చూసి అదిరిపోయాడు. కారణము మూత తీసి తీయటంతోనే పోలోమంటూ బయటికి వచ్చాయి 2 భూతాలు. ఆ భూతాల్ని చూసి చిత్రంగా ఉందే అని వీరేంద్రుడు అనుకునేలోపే వీరేంద్రుడిని గుర్తించిన ఆ భూతాల్లో ఒక భూతము, నన్ను గుర్తుపట్టావా అని అడిగింది. దాంతో ఆశ్చర్యపోయిన వీరేంద్రుడు, భూతాన్నవైన నీకు మనిషినైన నాతో ఏం స్నేహం ఉందని గుర్తు పట్టటం అనబోయిన వాడల్లా ఏదో జ్ఞాపకం వచ్చి, కొంపదీసి నువ్వు నన్ను తీసుకెళ్ళి బెదిరించి మా భూలోకానికి విసిరేసిన పాతాళ భూతానివి కాదు గదా అని అడిగాడు. అందుకు సందేహమే లేదు. అయితే నువ్వేనన్నమాట. అవునులే, కానీ నువ్వు ఈ దీవిలోకి ఎలా వచ్చావు? నువ్వు చేసిన పని వలనే. నేనేం చేశాను? అదే, నీ మాయతో నన్ను లోబరుచుకొని ఆ తర్వాత భూలోకంలోకి విసిరావు. నేను యువరాజు యువరాణిల్ని ఏదో చేశానని అటు దిలీపుడి తండ్రి ఇటు మధుమతి తండ్రి ఏకమై నా తండ్రి కంటికి కడివెడు ఏడుస్తున్నా లెక్క చేయక సీసాలోకి కుక్కి పర్వతాల మీద నుంచి సముద్రంలోకి విసిరేశారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో మిగిలిన ఈ దీవిలో నుంచి బయటపడే మార్గం తెలియక అల్లాడుతున్నాను. అన్నట్టు నా విషయం అటుంచు, ఈ భూతము నీ మొగుడు కాదు గదా అని అడిగాడు సందేహంగా. సందేహమే లేదు, ఇతను నా మొగుడే. ఇతనే మొట్టమొదట మీ మధుమతిని వశపరుచుకుని వచ్చింది. అలాగా, ఇంతకీ మీరిలా ఈ సీసాలో ఎలా బంధించబడ్డారు? నా మొగుడు మీ మానవ కన్యను చెరబట్టడం వలనో లేక నేను నిన్ను మీ మానవ కన్యను అష్టకష్టాలకు గురి చేసిన పాప ఫలితమో ఏమో, మొత్తానికి మీ ఉసురు మాకు తగిలింది. మా పాతాళరాజుకు మించిన మాయావి మరెవరూ లేరని, మీ మానవ కన్య వలన మాకెలాంటి ఆపద రాదని అనుకున్నది తారుమారైపోయింది. నేను ఎవరికైతే మీ దిలీపుడిని అప్పగించానో, ఏ మాంత్రికుడైతే నాకు మా లోకానికి మంచిగా ఉంటున్నాడో ఆ మాంత్రిక జ్వాలాముఖుడే ఆడదైన మీ మానవకాంత మీద మోజుతో మా రాజునే కాదు మా లోకాన్నే భస్మీపటలం చేయటానికి పూనుకున్నాడు. ఇది తెలిసిన మా పాతాళరాజు మిత్రత్వంతో శత్రుత్వం తగదు అని మమ్మల్ని చెప్పి రమ్మన్నారు. సరేలే, తెలిసిన ముఖమే గదా,
పైగా మంచి పరిచయం కూడా ఉందిగా, హితవు చెబుదాము అని వెళ్ళిన మమ్మల్ని చూసి, మీరిద్దరూ నాకు బాగా తెలిసినవారు, పైపెచ్చు ఈ దిలీపుణ్ణి అప్పగించినవారు, ఆ విశ్వాసం నాకుంది. ఉండబట్టే మీది పాతాళలోకమన్న విషయం కూడా మరిచిపోయి ప్రాణహాని కలిగించకుండా బంధిస్తున్నానంతే అన్నాడు. అయ్యగారు, మీకిది తగదు అని మేము బ్రతిములాడుకునే లోపే అతగాని మంత్ర ప్రభావానికి లోనై సీసాలోకి ప్రవేశించాము. ఆ తర్వాత సీసాని విసిరేశాడు. ఇది విషయం. అటొచ్చి ఇటొచ్చి నీకు కావాల్సిన వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆ మహామాయావి చేతిలో చిక్కుపడిపోయారు. యువరాణి మధుమతి ప్రాణాలకు ఎలాంటి భయమూ లేదు. కారణము, ఆమెను ఆ మాంత్రికుడు పెళ్లాడాలనుకుంటున్నాడు. యువరాజు సంగతి ఈ పాటికి తీరిపోయే ఉంటుంది అని నిట్టూర్చింది ఆ భూతం. ఆ మాటలు విని, తీరిపోవటమా అంటే చంపేస్తాడనా అని వీరేంద్రుడు అడగటంతో అవునన్నట్లుగా తలూపిన ఆడభూతము, ఇక ఆ విషయాలన్నీ ఆలోచించేం లాభం లేదు. నిన్ను నీ దేశం చేరుస్తాం పదా. మేము నీతో పాటే ఉండి నువ్వు నిర్దోషివని చెబుతాం. నీకు నీతో పాటు 10 మందికి సేవ చేస్తూ మంచి పేరు పొందుతాము అంది. ఆ మాటలకి ఆనందిస్తూ, చేసే మంచేదో యువరాణి యువరాజుల ప్రాణాలు కాపాడటంతోనే ప్రారంభిద్దాం. వాళ్ళు లేకుండా నేను తిరిగి రాను. అలా తిరిగి వచ్చి నిర్దోషి అనిపించుకునే కన్నా తిరిగి వెళ్లకుండా ప్రాణాలు వదలటమే మేలు అన్నాడు వీరేంద్రుడు. దాంతో, నువ్వే ఇలా అంటే మేం మాత్రం వెనకాడటం ఎందుకు? చచ్చే చావేదో నీతోనే చేస్తాం. ఆ మాంత్రికుడి నివాసం చూపెడతాన్రా అంటూ వీరేంద్రుణ్ణి చెరో చెయ్యి పుచ్చుకొని ఆకాశ మార్గాన ప్రయాణించి జ్వాలాముఖుడి నివాసం ముందు నిలిపాయి. సరిగ్గా అదే సమయానికి జ్వాలాముఖుడి శిష్యుడైన లంబోదరుడు బలిఖడ్గం శుభ్రంగా కడుక్కొని గుహలోకి వెళ్ళబోతూ భూతాలతో వచ్చిన వీరేంద్రుని చూసి, ప్రమాదం గురో అని అరవబోగా, ఒరేయ్ లంబోదరా, అరవకు, నీకు ఆ పిల్లతో పెళ్లి చేస్తాం, నీ గురువుని సఫా చేస్తాం, ఆలోచించుకో అన్నాయి ఆ భూతాలు. కానీ ఆ మాటలు లంబోదరుడు వినకుండా, నువ్వక్కడేం చేస్తున్నావు రోయ్ గురువో, నీ ముడ్డి కిందకి నీళ్ళొచ్చాయి అని ఒక్క కేక పెట్టబోవటంతో వాడరిచే గోలకు లేచాడు. తమ పథకమంతా పాడైపోతుందని ఆ జ్వాలాముఖ మాంత్రికుడొచ్చి తమని మళ్ళీ ఏ సీసాలోకో బిగించి పారేయటమే కాకుండా వీరేంద్రుని కూడా భస్మం చేసేస్తాడని అనుకున్న ఆ భూతాలు రెండు మెరుపు వేగంతో లంబోదరుని చుట్టుముట్టాయి. భూతాల ప్రయత్నము లంబోదరుడు పసిగట్టే లోపే ఆడభూతము అతగాడి నోరు నొక్కేస్తే మగభూతము అతగాడిని గాల్లోకి ఎత్తుకుని వెళ్ళింది. అలా 2 భూతాలు ఆ మాంత్రిక నివాసానికి కాస్త దూరం వరకు తీసుకుని వెళ్ళి ఆ పైన కళ్ళు తిరిగిపోతాయి అన్నట్టు గాలిలో పల్టీలు కొట్టనారంభించాయి. తిరిగి అంతలోనే ఒక భూతము లంబోదరుని వదిలి బాగా ఎత్తుకెళ్ళిపోతే మరొక భూతము లంబోదరుడితో భూమి మీదకి దిగింది. ఏమిటి భూతాలు ఇలా ఆకాశంలో ఒకటి భూమి మీద ఒకటి, అది నీకు ఇది నాకు అన్నట్లు ఏం చేసుకుంటున్నాయి అని లంబోదరుడు అనుకుంటూ ఉండగానే అతగాడిని భూమి మీదకు దింపిన మగభూతము లంబోదరుడి కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి పైకి ఎగరేసింది. అలా ఎగరేయబడ్డ లంబోదరుడిని అలాగే పట్టుకొని ఆకాశంలోని ఆడభూతము ఓ కాలు ఒక చేయి పుచ్చుకొని తాను కూడా గిరగిరా తిప్పి క్రిందకి వదిలేసింది. అలా చేయటంతో, మగభూతంగా నన్ను పట్టుకోపోయావో నా తల పగిలిపోతుంది అని ఒక్క చావు కేక పెట్టాడు లంబోదరుడు. ఆ మరుక్షణము క్రిందకు పడుతున్న లంబోదరుడిని పట్టుకున్న ఆ మగభూతము, చూడు లంబోదరా, ఇప్పుడు పట్టుకున్నానని ఈసారి కూడా పట్టుకుంటాననుకోకు. మీ గురువునే చంపి అవతల పారేద్దామనుకుంటున్న మాకు నీ ప్రాణాలు తీయటం ఎంతసేపు? కానీ ఏదోలే, దుర్మార్గుడివి నువ్వు కాదు కదా, నువ్వు కూలీవాడివే కదా అని జాలి తలిచి ప్రాణాలతో వదిలివేయటమే కాకుండా పెళ్ళి కూడా చేస్తామని మాటిచ్చాము. మాటివ్వటమే కాదు, మా పని పూర్తయ్యాక నీ పని పూర్తి చేద్దాం అనుకున్నాం. నువ్వు ఈలోగానే తొందరపడి మమ్మల్ని పట్టివ్వాలని చూసి మా కోపాగ్నికి బలైపోతున్నావు అని చెప్పి మరో ప్రశ్నకు తావీయక క్రితంలో లాగానే 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పేయబోగా, అయ్యా భూతంగారు, నన్ను వదలండి, నేనిక్కడ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నా, నా గురించి పట్టించుకొని మా గురువుగారి గురించి నేను మాత్రం ఎందుకు పట్టించుకోవాలి అన్నాడు. తిరిగి తనే, ఇప్పుడు చెబుతున్నాను,
నేను మా గురువుగారే వచ్చి ప్రమాదము అని అరవరా అన్న అరవను, నన్ను నమ్మండి అన్నాడు. లంబోదరుడి మాటలు ఆకాశంలో నుంచే విన్న ఆడభూతము గబాలను క్రిందకు దిగి వచ్చింది. విషయం తెలుసుకొని ఆనందిస్తూ, మరి ఈ పాటి జ్ఞానం ముందే ఉన్నట్లయితే మాకు కూడా ఈ శ్రమ తప్పేది కదా అంది. అది విన్న లంబోదరుడు, వెనకటికి నాలాటోడొకడు ఏదో చేశాడట, ఏం చేశాడని నన్ను అడక్కండి, కానీ ఒక్క మాట మాత్రం చెప్పండి అన్నాడు. ఏమిటది అని అడిగాయి పాతాళ భూతాలు రెండు. మీరు నిజంగా నా పెళ్లి చేస్తారా, ఒట్టేయండి అని అడిగాడు లంబోదరుడు. అది విని భూతాలు రెండు ఒకదాన్నొకటి చూసుకొని, మరొకటి లంబోదరుడు పసిగట్టకుండా నవ్వుకొని, నీ మీద ఒట్టు, నీ పెళ్లి తప్పకుండా చేస్తాము అన్నాయి అతగాడి నెత్తిన చేతులు పెడుతూ. అంతలో ఆ ప్రాంతానికి వచ్చిన వీరేంద్రుడు, ఏమిటి వీణ్ణింకా ప్రాణాలతోనే ఉంచారా అని అడిగాడు కోపంగా. దాంతో వీరేంద్రుని ఒక పక్కగా తీసుకెళ్లిన ఆ భూతము, వీణ్ణిక్కడ చంపేశామంటే అవతల బలిఖడ్గం లేక వీడేమయ్యాడా అని జ్వాలాముఖుడు తన మాయాశక్తితో విషయాలన్నీ తెలుసుకుంటాడు. అలా జరిగితే మన ప్రయత్నం అంతా వృధా అవుతుంది, కాబట్టే వీడిని అంటూ ఆపై అతగాడి చెవులో ఏదో గుసగుసలాడింది. అది విన్న వీరేంద్రుడు లంబోదరుడి దగ్గరకు వచ్చి, మొత్తానికి నువ్వు కూడా మాలో ఒకడివైపోయావన్నమాట, ఇక నీకొచ్చిన భయమేమీ లేదులే, నీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను అన్నాడు. దాంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన లంబోదరుడు, అంతకన్నా భాగ్యమా, నేను ఎరగనట్లు వెళతాను అంటూ లోపలికి వెళ్ళి బలి ఖడ్గాన్ని గురువుగారికి అందించాడు. ఖడ్గం అందుకున్న జ్వాలాముఖుడు తన చేతిలోని మంత్రదండాన్ని అవతల పెట్టి ఎదురుగా కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్న దిలీపుడిని తల వంచమన్నాడు. దిలీపుడు అలాగే తల వంచాడు. ఆ మరుక్షణంలో అతని తల తెగుతుందని గ్రహించిన మధుమతి ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నదల్లా కెవ్వు మన కేక వినిపించడంతో అదిరిపాటుతో కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. కారణము, ఎదురుగా ఉక్కు పిడుగులాంటి వీరేంద్రుడు ఉన్నాడు. మరి అతని చేతిలోని కత్తి రక్తమయంగా ఉంది. జ్వాలాముఖుడి తల ముండానికి వేరైపోయి ఉంది. అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయిన మరుక్షణము భైరవి ప్రత్యక్షమై అష్టసిద్ధుల్ని ప్రసాదించి వీరేంద్రుణ్ణి దీవించి అదృశ్యమైపోయింది. ఆ మరుక్షణము అన్నయ్య అంటూ ఆప్యాయతగా పిలిచింది మధుమతి. చెల్లెమ్మ అంటూ దగ్గరికి వెళ్ళి ఆమెతో పాటు దిలీపుణ్ణి కూడా బంధ విముక్తుని చేశాడు వీరేంద్రుడు. ఈలోగా లంబోదరుని హతమార్చబోయాయి ఆ రెండు భూతాలు. కానీ చావు భయంతో లంబోదరుడు వీరేంద్రుడి కాళ్ళపైన పడి, అయ్యా, నేను మిమ్మల్ని చస్తే పెళ్లి చేయమనను, బ్రతికి ఉన్నంతకాలము మీ చెప్పు క్రింద తేలులా పెళ్లి ఊసెత్తకుండా గడుపుతాను, నన్ను ప్రాణాలతో ఉంచండి అని వేడుకుంటూ కంటతడి పెట్టాడు. దాంతో అతగాడిని క్షమించిన వీరేంద్రుడు దిలీపుడి ద్వారా జ్వాలాముఖుడు వశం చేసుకుని ఉంచిన విధినంతా 2 పెట్టెల్లో నింపుకొని తనకు భైరవి వలన కలిగిన అష్టసిద్ధుల శక్తితో ఒక పుష్పక విమానాన్ని సృష్టించుకొని దిలీపుడు, మధుమతి, లంబోదరుడితో పాటు ఆ 2 భూతాలతో కళింగ రాజ్యాన్ని చేరాడు. కుమార్తె కుమారులను చూసిన మణిదీప, మదనమోహనుల ఆనందానికి అవధులు లేకపోయాయి. వీరేంద్రుడిని వేణోళ్లా కొనియాడారు అందరూ. అది చూసి వీరేంద్రుడి తండ్రి ఆనందపడిపోయాడు. ఓ శుభముహూర్తంలో మధుమతి, దిలీపులకు వివాహము వైభవంగా జరిగింది. లంబోదరుడు కొలువులో ఒక చిన్న పనికి కుదరగా భూతాల అండతో పాటు వీరేంద్రుడు దిలీపుడికి అండగా ఉండి రాజ్యపాలనలో సహకరిస్తూ పేరుగాంచాడు. ఉక్కు పిడుగు జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.